జయుడా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? వేకుజామున కంఠధ్వని కృపగల దేవునికి వినిపించారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థించుకున్నారా? ప్రార్థన చేసుకోలేదు కదూ. ఈ మాట అడుగుతూ ఉంటే నీ మనస్సాక్షి ఎక్కడో నేను గుచ్చినట్లుంది కదూ. ఈ వాక్యం విన్న తర్వాత అయినా, కొద్దిసేపు అయినా దేవునితో గడిపిన తర్వాతే గడప దాటి బయటికి వెళ్ళాలని ప్రేమతో మీ అన్నగా, మీ క్షేమాన్ని కోరుకునే సహోదరునిగా, దైవజనునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. ఈరోజు నుండి మెదక్ మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే వారం విజయవాడ మీటింగ్స్. ప్రార్థించండి, అనేకులకు షేర్ చేయండి. ఆ సభలకు మంచి వాతావరణం కృపగల దేవుడు అనుగ్రహించున్నట్లు వేలాది కొలది ప్రజల స్థలానికి కూడి వచ్చి దేవుని వాక్యం విని వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తున్న మీ అందరికీ మా నిండు కృతజ్ఞతలు. మంచిది. ఈ ఉదయకాల సమయమందు ఓ ప్రత్యేకమైన అంశం, నోరు జాగ్రత్త, నోటి మాట జాగ్రత్త. ఎందుకు నోటి మాట జాగ్రత్తగా ఉంచుకోవాలి? నోటి మాట మానవ జీవితం మీద ఎంత ప్రభావితం చూపిస్తుంది? ఆ నోటి మాటను స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేస్తే మనం నోటి మాటను మనం స్వాధీనం చేసుకోగలం? దివ్యమైనటువంటి మాట. మనుషుడు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు సగటున 7,000 నుండి 20,000 మాటలు మాట్లాడతారట, అప్రాక్సిమేట్గా ఆన్ అన్ యావరేజ్. మాట. పురుషులు ఎక్కువ మాట్లాడతారా, స్త్రీలు ఎక్కువ మాట్లాడతారా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. మాట్లాడే పరంపరలో స్త్రీలు ఎక్కువ మాట్లాడతారా, పురుషులు ఎక్కువ మాట్లాడతారా? విశ్లేషణ కింద కామెంట్ బాక్స్ రాయండి. ఇప్పుడు నేను చెప్తా. ఇదేం పెద్ద మర్మయుక్తమైన ప్రశ్న ఏం కాదు. ఆల్రెడీ మీరు సమాధానాలు రాసే ఉంటారు. స్త్రీయే ఎక్కువ మాట్లాడిద్దట. అన్న యావరేజ్ 16,000 నుంచి 20,000 మాటలు స్త్రీ మాట్లాడితే, పురుషుడు 7,000 నుంచి 12,000 సగటున రోజుకొచ్చి మాట్లాడతారట. సో మనిషి మాట్లాడే మాటల్లో విలువైన మాటల కంటే వ్యర్థమైన మాటలే ఎక్కువ ఉంటాయి అని విశ్లేషకులు చెప్తున్న మాట. ఎవరో చెప్పటం కాదు, మన దైనందిన జీవితం మనకు తెలియదా? సరే, ఏది పడితే అది మాట్లాడకూడదా? ఏ మాట పడితే ఆ మాట అనకూడదా? నోటి మాట కంట్రోల్ లేకపోతే ఏమైపోద్ది అని అంటారా? దైవజనమా, నీ నోటి మాటకి లేక నీ నాలుగుకి ఎంత శక్తి ఉందో పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే, జీవ మరణములు నాలుక వశం అని రాసింది. అంటే మరణమైన జీవమైన ఎవరి చేతిలో ఉందట? నాలుగు చేతిలో ఉంది అంటాడు. విచిత్రం తెలుసా? అసలు జీవ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. మరణమును తప్పించుట యెహోవా వశం. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం కదా. మరణాన్ని తప్పించటం అంటే ఒకరిని బ్రతికించటం, మరొకరిని ఎవరి చేతిలో ఉంది? ఇది ఎవరి వశం? దేవుని వశం.
ఆ తర్వాత ఎవరి వశంలో ఉందట? నాలుక వశంలో ఉంది. చెప్పకనే లేఖనం చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవునికి ఎంత శక్తి ఉందో ఇంచుమించుగా నీ మాటకు కూడా అంతే శక్తి ఉంది. ఇది మర్చిపోవద్దు. బాబోయ్, ఏంటి? ఇంకోసారి చెప్పమంటారా? దేవునికి ఎంత శక్తి ఉందో వెరీ నెక్స్ట్ నాలుగు కూడా అంత శక్తి ఉంది. మరణమును తప్పించుట అది దేవునికే సాధ్యం. జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. అది ఎంత ఖచ్చితమో నీ నోటి మాటలో మరణము జీవము నాలుక వశం. తస్మాత్ నోరు జాగ్రత్త. తస్మాత్ నోట నుండి వెలువడే మాటలు జాగ్రత్త. తస్మాత్ నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటురా. నోటి మాట చాలా విలువైంది సుమి. నాలుక చాలా విలువైంది సుమి. నోటి మాట ఎంత విలువైనదో పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఓ మాట మీకు గుర్తుకు తెస్తా. చూడండి, కీర్తనల గ్రంథం 12వ కీర్తన 14వ చరణం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలం వానికి వచ్చును. విన్నారా? ఒకడు తన నోటి మాటల ఫలమును తృప్తిగా అనుభవించును, ఎవని క్రియల ఫలం వానికి వచ్చును. బిడ్లారా, క్రియల ఫలం మనిషి అనుభవిస్తాడు. నమ్ముతారా మీరు? నమ్మేదేముంది, బైబిల్ చెప్తుంది. పెద్దలు అంటారు కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదని. మన క్రియల ఫలం, కర్మ రిటర్న్స్ అంటారు. ఎస్, మన క్రియల ఫలం నిశ్చయంగా మనం అనుభవిస్తాం. అది ఎంత ఖచ్చితమో నోటి మాటల ఫలం కూడా మనం అనుభవిస్తాము అని సామెతల గ్రంథంలో గ్రంథకర్త చెప్తున్నాడు ఈ మాట. ఏంటి? నోటి మాటల ఫలం అనుభవిస్తాం. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నోటి మాట విత్తనం లాంటిది. నోటి మాట విత్తనం లాంటిది. వేప విత్తనాన్ని భూమి మీద నాటాం. ఏ చెట్టు వస్తుంది? వేప చెట్టు. దానిలో నుంచి ఏ కాయలు వస్తాయి? ఇది ఒక ప్రశ్న. వేప విత్తనాలే వస్తాయి కదా. సీతాఫలపు విత్తనం విత్తావు, ఏ చెట్టు వస్తుంది? సీతాఫలపు చెట్టు. సీతాఫలపు చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి? ఎస్, సీతాఫలాలు. మామిడి విత్తనం విత్తావు, మామిడి విత్తనం విత్తావు, ఏ చెట్టు వస్తుంది? మామిడి చెట్టు. ఆ చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి? ఎస్, మామిడికాయలే వస్తాయి. తుమ్మ విత్తనం విత్తావు, మొండ్ల విత్తనం విత్తావు, ఏ చెట్టు వస్తుంది? మొండ్ల చెట్టు. ఏ కాయలు వస్తాయి? మొండ్ల కాయలు. కొమ్మలు ఎలా ఉంటాయి? మొండ్లతో నిండుకొని ఉంటాయి. అంటే భూమిలో ఏది విత్తుతావో అదే చెట్టు అవుతుంది, అదే ఫలాలు మనం అనుభవిస్తాం. తమ్ముడు, చెల్లి, నీ నోటి మాట విత్తనం లాంటిది. ఎప్పుడు చేదు మాటలు మాట్లాడుతూ ఉంటే, విషపు మాటలు మాట్లాడుతూ ఉంటే, శపితమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడు నీ నోరు శాపపు వచనాలు పలుకుతూ ఉంటే వేప చెట్టే వస్తుంది. వేప ఫలాలే నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు నోట నుంచి మాధుర్యతనిచ్చే మామిడి ఫలాల విత్తనాన్ని విత్తావు, మామిడి ఫలాలు కోసుకుంటావు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఇంట్లో పదే నీ నోటితో పలికే మాటలు శాపపు మాటలా, ఆశీర్వాదపు మాటలా? పిల్లల్ని తల్లిగా పదే శపిస్తున్నావా, ఆశీర్వదిస్తున్నావా? కట్టుకున్న భర్తను, కట్టుకున్న భార్యను నోటితో పదే ఆశీర్వదిస్తున్నావా, శాపపు మాటలు మాట్లాడుతున్నావా? తస్మా జాగ్రత్త, నీ నోటి మాట విత్తనం లాంటిది. ఒకసారి మన మందిరంలో ఒక పెద్ద ఆయన సాక్ష్యం చెప్పాడు. వాళ్ళ కుటుంబంలో ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ కృతజ్ఞత కూటంలో
ఆ పెద్ద ఆయన ఏమంటారు, వాక్యానికి ముందు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, నాకు ఇంతమంది పిల్లలు, అందరూ తొందరగా రక్షించబడ్డారు, ఒకడు మాత్రం రక్షించబడలా, పచ్చి తాగుబోతు, తిరుగుబోతు అయ్యాడు. వాడిని చూసి పదే పదే, నువ్వు మారవరా, నీ బతికింతేరా, నా కడుపున చెడబుట్టేవురా, నువ్వు శాపగ్రస్తుడురా, నీలాంటోడు పుట్టకుండా ఉంటే బాగుండేదిరా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, నీచుడా, నికృష్టుడా, ఉంటాయి కదా, అప్రాచ్యుడా, పనికిమాలినోడా, వ్యర్థుడా, దుర్మార్గుడా, దుష్టుడా, సాతాను చెప్పండి దుష్టుడా, సాతాను సంబంధి 24 గంటల క్రితనే ఉండేవాడట. శాప మాటలు మాట్లాడుతూ ఉండేవాడట. మరలా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నా కొడుకును మార్చయ్య, నా కొడుకును మార్చయ్య, నువ్వు మార్చాలి ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేసేవాడట. ఇటు శపించేవాడు, అటు ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు, అటు ప్రార్థించేవాడు, ఇటు శపించేవాడు. ఆ బిడ్డ మరెక్కువ తాగుబోతూ తిరిగిపోతాయాడట. ఓ రోజు దైవజనుడు వాక్యం చెప్తూ పిల్లల మీద కోపం వస్తే అవసరమైతే చెయ్యెత్తి దెబ్బగొట్టు కానీ నోటితో శపించొద్దు, అది విత్తనం లాంటిది. ఎప్పుడు నోట నుండి దీవెనకరమైన మాట రావాలి కానీ శాపపు మాట రాకూడదు. అదే సార్, ఏశావు యాకోబులకు ఇస్సాకేం ఆస్తి పంచల, యాకోబునేమో నోటితో దీవించాడు, అదే నోటితో ఏశావుని శపించాడు. విచిత్రం, తండ్రికి వాస్తవంగా ఏశావు అంటేనే ఇష్టం, అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి ఏశావు అంటేనే ఇష్టం. కానీ నోటి మాట ఏం చేసిందో తెలుసా, యాకోబును ఆశీర్వాదపు వచనాలు పలికింది, ఏశావును శాపపు మాటలు పలికింది. ఏశావు ఏమైపోయాడు? వ్యభిచారికుడు, భ్రష్టుడు. యాకోబు ఏమైపోయాడు? ఇజ్రాయేలు గోత్రకర్త, మహానయములాగా ఆశీర్వదించబడ్డాడు. ఈ మాటలు దైవజనుడు చెప్తే ఆ మాట విని నాట నుండి నోరు జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఎంత కోపం వచ్చినా, ఎంత ఆవేశం వచ్చినా, అవసరమైతే పెండ్లైన తర్వాత కూడా కొడుకును చెయ్యెత్తి కొట్టేవాడు కానీ శపించేవాడు కాదట, దీవించేవాడట. ఆ దీవెన వాక్కు విత్తనం కదా, ఆ విత్తనం మొలకెత్తి అది చెట్టై అద్భుతం, మారడు అనుకున్న కొడుకు విప్లవాత్మకంగా మారిపోయాడు, ఆశ్చర్యకరంగా మారిపోయాడు. ఆ తండ్రి అంత భక్తి కలిగిన వాడో, ఆయన కూడా, ఆ కొడుకు కూడా అంత భక్తి కలిగిన వాడిగా మార్చబడటానికి దేవుడు కృప చూపించాడని పెద్ద ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. తమ్ముడు, నీ చుట్టూతా ఎలాంటి పరిస్థితులున్నా, కఠినమైన భర్త అయినా, కఠినమైన భార్య అయినా, మాట వినని పిల్లలైనా, కఠినమైన పరిస్థితులు చుట్టూతో ఆవరించిన నోటితో పదే పదే ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదో, నా దేవుడు నా పరిస్థితులు మారుస్తాడు. ఈ గయ్యాలి భార్య రేపు సాత్వికురాలు అవుతుంది, ఈ అవిధేయులైన పిల్లలు రేపు విధేయులుగా మార్చబడతారు. చాచే నా చెయ్యి ఒకరోజు వస్తుంది, ఇచ్చే చెయ్యిగా నా దేవుడు ప్రతిష్ఠిస్తాడు. పదే పదే నోటితో ఈ మాటను విత్తనం, ఆ ఫలాలు కోసుకుంటాం. జీవమరణములు నాలుక వశం. బిడ్లరా, నోటి మాట రెండు సిచ్యువేషన్స్ లేఖనాల్లో నుంచి చెప్తాను, ఎందుకు నోరు జాగ్రత్తగా ఉండాలి, నోటి మాటను ఎందుకు జాగ్రత్త పరుచుకోవాలి. బైబిల్లో 2 సన్నివేశాలు. ఒకటి, నోటి మాటను బట్టి బ్రతుకున్న వాళ్ళు చచ్చిపోయారు, అదే నోటి మాటను బట్టి చచ్చినోళ్ళు బ్రతికారు. ఏంటి ఇంకోసారి చెప్పండి అన్న అంటారా? రివైండ్ చేసుకొని వినొచ్చు, అయినా నేను చెప్తాను మీకు. ఏంటో తెలుసా? నోటి మాట బ్రతుకున్న వాళ్ళని చంపింది, అదే నోటి మాట చచ్చిన వాళ్ళని బ్రతికించింది. ఎక్కడో చెప్పంటారా? రాహేలు విగ్రహాలను దొంగిలించింది. ఆ విగ్రహాలను దొంగిలించి
యాకోబు పద్దనరాముకు అదే తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చేటప్పుడు తన భర్తతో పాటు ఆ విగ్రహాలను తీసుకొని వచ్చింది. చూడండి అన్నమాట. ఆదికాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 30వ వచనం నుంచి నేను చదువుతాను. నీ తండ్రి ఇంటి మీద బహువాంఛ గలవాడవై వెళ్ళగోరిన యెడల వెళ్ళుము, నా దేవతలను నువ్వు దొంగిలించనేలా అనగా, అదే రాహేలు విగ్రహాలు దొంగిలించింది. అది యాకోబుకు తెలియదు. దొంగిలించారన్న సంగతి లాబాను తెలుసుకొని యాకోబుతో అంటాడు, నీ తండ్రి ఇంటికి వెళ్ళాలనే వాంఛ నీకుంటే వెళ్ళు, నా విగ్రహాలను ఎందుకు దొంగిలించావు, నా విగ్రహాలను ఎందుకు దొంగిలించావు అని అంటే, రాహేలు విగ్రహాలు దొంగిలించిందన్న సంగతి యాకోబుకు తెలియక ఏం మాట్లాడుతున్నారు చూడండి. 31వ వచనం. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుపోదువేమో అనుకుని భయపడి తిని, ఎవని యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా ఎదుటనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీవు దాన్ని తీసుకొనుమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలించినని యాకోబునకు తెలియలేదు. ఏమంటాడు? ఎవరి యొద్ద నీ దేవతలు కనపడతాయో వారు బ్రతకకూడదు అంటే ఏమన్నాడు? వాళ్ళు చావాలి. నేనంట భక్తుడైన యాకోబును తప్పుబట్టి అంత గొప్పవాళ్ళం కాదు, కానీ ఓ మాట అంట, అయ్యా ఎవరి యొద్ద దొరికాయో నువ్వు తీసుకొని వెళ్ళిపోవచ్చయ్యా, వాళ్ళ తరపు నేను క్షమాపణ అడుగుతా. నాకైతే తెలియదయ్యా, నేనైతే దొంగిలించలా. ఒకవేళ నీ మనవుల్లో ఎవరైనా, నీ కుమార్తెల్లో ఎవరైనా, నీవిచ్చిన దాసీల్లో ఎవరైనా తీశారేమో తెలియదయ్యా, నన్ను క్షమించు. ఒకవేళ ఉంటే తీసుకొని వెళ్ళిపో, మావయ్య నీకు అడ్డే ఉంది తీసుకొని వెళ్ళిపో అని మాట్లాడితే ఎంత బాగుండేది. ఏమంటాడు? ఎవని యొద్దైనా అది దొరికితే వాడు బ్రతకూడదు, చావాలి అంటాడు. ఏ మాట మాట్లాడాడు? చావును గూర్చిన మాట మాట్లాడాడు. ఏం జరిగిందో తెలుసా? కనానుకు చారక మునిపే బెత్లెహేము మార్గంలో బెన్యామీనును ప్రసవిస్తూ పురిటి నొప్పులతో మార్గంలోనే రాహేలు చచ్చిపోయింది. దేవుడు నాకు ఇచ్చిన కోణం. యాకోబా, రాహేలమ్మ వయసు చిన్నది కదయ్యా, ఎట్లా చచ్చిపోయింది? యాకోబా, రాహేలమ్మకి ఇదే మొదటి కానుపు కాదు కదా. సహజంగా మొదటి కానుపు అయితే ఇట్స్ డేంజరస్. స్త్రీకి మొదటి కానుపు మరణంతో సమానం అంటారు. ఆల్రెడీ మొదటి కానుపులో యోసేపు పుట్టాడు, సుఖప్రసవం జరిగింది. అప్పుడేమి సిజేరియన్ జరిగిందా? ఆపరేషన్ జరిగిందా? సుఖప్రసవం. మొదటి కానుపే సుఖప్రసవం జరిగితే రెండవ కానుపు ఇంకెంత సుఖప్రసవం అయి ఉండాలి. కానీ ఏం జరిగింది? రెండవ కానుపులో చనిపోయిందండి. యాకోబా నీ ఎందుకయ్యా ఇట్లా జరిగింది అని అంటే, యాకోబు అంటాడు, నాకు కూడా తెలియదు సార్, ఎందుకు ఎలా జరిగిందో నాకు తెలియదు సార్. అప్పుడు దేవుడు అంటాడు, ఆవిడ దొంగిలించిందన్న సంగతి యాకోబుకు తెలియదు కదా. ఏమో తర్వాత తెలిసిందేమో నాకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు దేవుడిని అడిగితే, యాకోబా నీ నోటి మాటల ఫలాన్ని నువ్వు అనుభవించావు. ఎవరి యొద్ద ఉందో వారు మరణించాలి. విన్నారా? యాకోబు నోటి మాట బ్రతుకున్న వాళ్ళను చంపింది. షూనేమీరాలి నోటి మాట చచ్చినోళ్లను బ్రతికించింది. ఎలీషా ప్రవక్తకు ఆశ్రయం ఇచ్చిన షూనేమీరాలుందే, ఆ షూనేమీరాలి గర్భాన్ని దేవుడు తెరిస్తే వృద్ధాప్యంలో భర్త వృద్ధుడై ఉండగా చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. ఏం జరిగిందో, ఇదిగో తలపోయినే అంటూ తల్లి ఒడిలో చనిపోయాడు.
ఆ తల్లి ఎంత గొప్పదో తెలుసా? చనిపోయిన ఆ కొడుకును మంచం మీద పరుండు పెట్టి భర్త కబురు పంపించింది. భర్తకు కొడుకు చనిపోయాడని కబురు పంపించలా. నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, నాకు అనుమతి ఇవ్వండి, ఓ పనివాడిని పంపించండి. పనివాడు వచ్చాడు. గాడిదలను తీసుకొని షూనేము పట్టణం నుంచి కర్మేలు ప్రాంతానికి వెళ్తుంది. కర్మేలు పర్వతం మీద నుండి ఎలీషా షూనేమీరాలు వైపు చూశాడు. శిష్యుడున్నాడు కదా గెహజీ, షూనేమీరాలు వస్తుందేంటి, ఏం జరిగింది ఆ ఇంట్లో? బిడ్డ, తల్లి, కుటుంబం సుఖంగా ఉన్నారా లేదా అడిగిరా అని గెహజీ వచ్చి అడుగుతున్నాడు. చూడండి ఆ మాటలు. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం. నాతో కలిసి ఈ మాటలు గ్రహించండి. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగును పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పాను. విన్నారా? గెహజీ వచ్చి అడుగుతున్నాడు, సుఖంగా ఉన్నారా అమ్మా? నీవు చూడండి అక్కడ క్లియర్గా, నీవు నీ భర్త నీ బిడ్డ సుఖంగా ఉన్నారా అంటంతో గెహజీ ఆ మాట అడిగిన తోటనే ఇంకెక్కడ సుఖం అయ్యా, ఆడు చచ్చిపోయాడయ్యా, ఆడు మరణించాడయ్యా అని విలవిలలాడుతూ ఏడుస్తూ శోకసంద్రమే, ఓ కన్నీటి పర్వతమే అల్లాడిపోవాలి. కానీ ఏమంటుందో తెలుసా? సుఖంగా ఉన్నారా అంటే సుఖంగానే ఉన్నాం. నోటి మాట. గెహజీ దగ్గర ఏడవల, ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. మన పరమ ఎలీషా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు పాదాల చెంత నువ్వు ఏడిస్తే నీ నోటి మాటను స్థిరపరుస్తాడు. సుఖంగా ఉన్నారా అంటే ఆ నోటి మాటను దేవుడు స్థిరపరిచి చనిపోయిన కొడుకును దేవుడు బ్రతికించలేదా? సజీవంగా తల్లి చేతులకు దేవుడు అప్పగించలేదా? నీ జీవితంలో కూడా ప్రభు బిడ్డలారా, ఎప్పుడు నోట నుంచి బయలుదేరే మాట. ఎవరైనా నిన్ను అడిగితే, బ్రదర్ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి బాగున్నామండి. బాగున్నారా? చాలా బాగున్నామండి. ఈ మాట రావాలి. అట్ట కాకుండా, అమ్మా ఎట్టున్నారా తల్లి? ఏం బాగన్నా, బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పలేదన్నా. చూసారా? అమ్మా ఎట్టున్నారు? అట్టట్టున్నా అన్నా. అయ్యా ఎట్టున్నారు? ఇప్పటి వరకైతే బాగానే ఉన్నామన్నా. అంటే తర్వాత ఏవైనా జరగవచ్చని కదా. ఇప్పటి వరకైతే బాగానే ఉన్నామన్నా. నో, నిన్నెవ్వరు అడిగినా సుఖంగా ఉన్నారా? దేవుని మహా గొప్ప కృపను బట్టి సుఖంగా ఉన్నాం అని నోటితో పదే ఉచ్చరిస్తూ ఉండు. మిమ్మల్ని అడుగుతా, చెల్లి, తమ్ముడా, ఇంట్లో అందరూ బాగున్నారా? మీరు కూడా బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పలేదయ్యా అని అంటారా? నో. ఈ వాక్యం విన్న తర్వాత దేవుని మహా గొప్ప కృపను బట్టి చాలా 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 బాగున్నాం. మరలా అడుగుతా, బాగున్నారా చెల్లి? మిమ్మల్ని ఏం బాగన్నా, మా బాధలు మీకేం తెలుసు, ఈ డైలాగ్ వద్దు, ఈ మాట వద్దు. వాక్యం విన్నాం కదా, నీ నోటి మాట విత్తనం లాంటిది. మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు అబ్రహాం అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి యెహోవాకు మొక్కి తిరిగి వచ్చేదము అంటున్నాడు. ఇస్సాకు అబ్రహాము వెళ్ళేటప్పుడు అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన తర్వాత మిగిలేది ఒక్కడు కదా, తిరిగి వచ్చేదను అనాలి. వచ్చేదము అంటున్నాడు. ఎందుకో చెప్పమంటారా? నోటి మాట విత్తనం అన్న సంగతి అబ్రహాముకు తెలుసు. విన్నారా? నోటి మాట విత్తనం అన్న సంగతి అబ్రహాముకు తెలుసు. సౌలు చేత తరమబడుతున్న దినాల్లో, అవును, తండ్రి అందరినీ మిలిటరీలో జాయిన్ చేసి, ఒరే మిలిటరీలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేసి అంత లేదులేరా నీకో, నువ్వు గొర్రెలు కాసుకోరా అని తండ్రి గొర్రెలు అప్పగించి అడవులు పాలై
అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు, సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు దావీదు పాడిన పాట ఏంటో తెలుసా? నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. ఊరుకో, నీ మాటలు తప్పితే కృపాక్షేమాల? నీ వెంట నిన్ను వెంటాడుతుంది దరిద్రమయ్యా, మరణదోత వెంటాడుతుందయ్యా, శాపం వెంటాడుతుందయ్యా, తిరస్కారం వెంటాడుతుందయ్యా, అవమానం వెంటాడుతుందయ్యా. క్షేమం కాదు, క్షామం వెంటాడుతుంది. నువ్వు పాడే పాట ఏంటి, నీ జీవితం ఏంటి అని దావీదుని అడిగితే దావీదు అంటాడు, నా నోటి మాట విత్తనం లాంటిది. ఈరోజు క్షామమే, రేపు క్షేమం. ఈరోజు నష్టమే, రేపు లాభం అన్నట్లుగా విత్తనం లాంటి మాటలు వాళ్ళు ప్రవచిస్తూ మాట్లాడారు. వారి మాటను దేవుడు స్థిరపరిచాడు. తమ్ముడు, నోరు జాగ్రత్త. చెల్లి, నోరు జాగ్రత్త. నా జీవితంలో నేను ఎవ్వరిని నా నోటితో శపించిన దాఖలాలు నాకు తెలిసి ఈ రోజు వరకు లేవు. నోటు నుంచి మాట బయలుదేరితే దీవెన మాటే రాణిస్తా, కానీ శాపపు మాట పొర్రపాటున నా నోట రానివ్వను. మీరు అనొచ్చు, అన్నయ్య మరి నా జీవితంలో నా నోటి మాట మీద నాకు స్వాధీనం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ కొమ్మరింపు నీలో జరిగితే, పరిశుద్ధాత్ముడు నిజంగా నీలోనికి దిగొచ్చి ఆత్మదేవుడు నీ లోపల పని చేయటం ప్రారంభిస్తే నోటి మాట మీద జయం నీకు దొరుకుతుంది. బైబిల్లో ఎక్కడుందన్నా? అదే మేడగది మీద పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటప్పుడు ఆత్మదేవుడు విభాగించబడిన నాలుకల వలె వచ్చారు. లేఖనాల్లో చూస్తాం కదా. పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగితే ఆత్మదేవుడు నీ నాలుకని చీల్చేస్తాడు. రాదగిన మాటే నీ నోట రానిస్తాడు, రాకూడని మాట నోట నుంచి చీల్చేస్తాడు. అట్టి స్వాధీనంతో కూడుకున్న మాట నీ నోట పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాట వింటున్న తమ్ముడు, చెల్లి, నీ దేవునికి ఎంత శక్తి ఉందో నీ నాలుగు కూడా అంత శక్తి ఉంది. నీ నోటితో నిన్ను దీవించుకో. నీ నోటితో నీ పిల్లల్ని దీవించు. నీ నోటితో నీ భార్యను దీవించు. నీ నోటితో నీ పిల్లలను దీవించు. నీ నోటితో నీ భర్తను దీవించు. అత్తింటి వారిని దీవించు, తల్లింటి వారిని దీవించు. ఎక్కడ కనపడ్డా గాడ్ బ్లెస్ యూ. విజయవాడలో రేపు మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఒక అన్న నోటితో పదే ఏమంటాడు తెలుసా? గాడ్ బ్లెస్ యూ అంటాడు. చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు. చివరికి నాతో మాట్లాడేటప్పుడు కూడా ముగింపులో ఒక మాట అంటాడు, అన్న గాడ్ బ్లెస్ యూ అన్న. నన్ను కూడా దీవిస్తాడు. నాకు భలే సంతోషం అనిపించింది. అది ఎప్పుడు నోట దీవెన మాట నా దేవుడు ఉంచునుగాక. ప్రార్థన చేయమంటారా? నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తూ ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు. వారి పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. వారి పిల్లలు దీవించబడుదురుగాక. తల్లి వంశంలో, తండ్రి వంశంలో ఎవ్వరు దీవించబడనంతగా ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబం దీవించబడునుగాక. తరతరాల ఆశీర్వాదం యేసు నామం పేరిట ఈ బిడ్డల తలల మీద మీరు కుమ్మరించుదురుగాక. పిల్లల కోసం కన్నీళ్లు కారుస్తున్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ తల్లిదండ్రుల కంటే వారి పిల్లలు ప్రముఖులుగా, గొప్పవారిగా మార్చబడుదురుగాక. అయ్యా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు ఇప్పుడే చక్కటి ఆరోగ్యం దయచేయుదురుగాక. పిల్లల వివాహాలు కాలేదని అల్లాడిపోతున్న బిడ్డల జీవితాల్లో యేసు నామం పేరిటి మాసం ఒక శుభవార్త వినిపించుదురుగాక. ఉద్యోగాలు లేవని విలవిల్లాడిపోతున్న ప్రజల జీవితాల్లో ఈ మాసమే చక్కటి ఉద్యోగం యేసు నామంలో దయచేయుదురుగాక. చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఉన్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు, సకల పరిశుద్ధులకు
సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ రోజు నుండి మెదక్లో మీటింగ్స్ మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అవకాశం ఉన్న బిడ్డలు మీటింగ్స్కి రావడానికి ప్రయత్నం చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పక లైవ్ చూడండి. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక. థ్యాంక్ యూ.